ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ షిరిడి సాయినాథాయ నమ. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ధనమూలమిదం జగత్ అంటారు. ఒక మనిషి బ్రతకడానికి చాలా విషయాల్లో డబ్బు అవసరం. ధనం సంపాదించకపోయినట్లయితే వాళ్ళకి విలువ ఉండదు అసలు. పాపం, ధన సంపాదన చాలా ముఖ్యం. ధన సంపాదనను బట్టే జీవితం, ధన సంపాదనను బట్టే గౌరవం, మర్యాద ఇవన్నీ ఉంటాయి. అయితే ప్రతి మనిషికి కూడా ధనస్థానం అనేది ఉంటుంది. దాన్నే లగ్నాత్తు రెండవ స్థానాన్ని ధనస్థానం అంటారు. లగ్నం తర్వాత వచ్చేది రెండోది ధనం, నేత్రం, వాక్కు. వీటికి ద్వితీయ స్థానం అని పేరు. దీంట్లోనే అతను సంపాదించేటువంటి డబ్బు ఎలా సంపాదిస్తాడు, మంచిగానా చెడుగానా, లేదా కంటి ఆరోగ్యం ఎలా ఉంటుంది, మాటలు ఎట్లా మాట్లాడతాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. అటువంటి దాంట్లో మీ జాతకంలో మీకు ఆ రెండవ స్థానంలో ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుందని చెప్పడమే ఈవేళ ఈ ఉద్దేశ్యం. ధనస్థానంలో కనుక రవి ఉన్నాడనుకోండి, అతని జీవితం చాలా సుఖ జీవితంగా గడుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, మంచి మంచి తెలివితేటలు ఉంటాయి, బుద్ధిబలం ఉంటుంది, పశు సంపాదన ఉంటుంది, ధన సంపాదన బాగుంటుంది, రాజకీయ పరంగా కూడా అతనికి ఎదుగుదల ఉంటుంది. ఈ విధంగా కూడా అన్ని రకాలుగా ఉంటుంది. అలాగే తండ్రి తరఫు వాళ్ళ నుంచి కూడా ఆస్తిపాస్తులు కలిసి రావడం, ఇవన్నీ కూడా బాగా లాభిస్తాయి. అదే ధనస్థానంలో కనుక చంద్రుడు ఉంటే ఆ వ్యక్తి, చంద్రుడు మాతృకారకుడు అవడం వల్ల తల్లి తరఫు వాళ్ళ నుంచి కూడా అనేక రకాలుగా లాభాలు పొందుతాడు. తాను ఆశించినటువంటి, తాను ఇష్టపడినటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి, భోగభాగ్యాలు ఉంటాయి, మంచి కాండక్ట్ ఉంటుంది అబ్బాయికి, అమ్మాయికి కానీ మంచి ప్రవర్తన ఉంటుంది, భోగాలని కూడా అనుభవిస్తాడు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తాడు. వాక్శుద్ధి, ఏదైనా మాట్లాడితే కూడా చాలా చక్కగా మాట్లాడతాడు, సంభాషణ కూడా చాలా బాగుంటుంది, సంతృప్తిగా ఉంటుంది అతని జీవితం అంతా కూడా. అలాగే ధనస్థానంలో కుజుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు, పరిశ్రమలు స్థాపిస్తాడు. కాకపోతే కొంచెం దుడుకు స్వభావం ఉంటుందన్నమాట. నిర్మోహమాటంగా మాట్లాడతాడు, అసలు మొహమాటం అనేది ఉండదన్నమాట. విద్య బాగుంటుంది, వ్యవసాయం కూడా బాగా కలిసి వస్తుంది, వితండ బాధన ఎక్కువగా ఉంటుందన్నమాట, అడ్డంగా మాట్లాడుతూ ఉంటాడనమాట. తర్వాత ధనస్థానంలో బుధుడు ఉంటే ఏమవుతుంది, సభారంజకంగా ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు. అవుట్ సోర్సింగ్ పర్సన్ కింద, రిసోర్స్ పర్సన్ కింద ఆయన్ని తీసుకెళ్తూ ఉంటారు. బాగా మాట్లాడతాడు ఆయన, ఉపన్యాసాలు చెప్తాడు. స్వార్జితంగా సంపాదించినటువంటి ధనం బాగుంటుంది, మంచి మంచి పదార్థాలన్నీ కూడా తింటూ ఉంటాడు, కవిత్వం బాగుంటుంది, తెలివితేటలు బాగుంటాయి, వ్యాపారం బాగుంటుంది, వ్యాపారాత్మకంగా ధనం సంపాదిస్తాడు. అలాగే బ్యాంకులోనూ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది, ఆడిటింగ్లో బాగుంటుంది, MBA చేస్తాడు, మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబంలో పుడతాడు. ధనస్థానంలో కనుక గురుడు ఉంటే ఎలా ఉంటుంది, న్యాయమైనటువంటి సంపాదన ఉంటుంది, చక్కటి విద్య వస్తుంది, చూడగానే ఆకర్షణీయమైనటువంటి మొహం ఉంటుంది, ఎప్పుడు కూడా చక్కగా బొట్టు పెట్టుకుంటాడు ఆయన. అట్లాగే ఎప్పుడు కూడా సాంప్రదాయమైనటువంటి మతపరంగా ఆయనకి చాలా విలువ ఉంటుంది. ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఆయన చాలా మతపరంగా, మత పెద్దగా, కుల పెద్దగా గౌరవింపబడడం, మంచి మంచి విషయాలని చెప్పడం, తీర్థయాత్రలు చేయడం, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే పరోపకార బుద్ధి కూడా ఉంటుంది, దాతృత్వం కూడా ఉంటుంది. అదే ధనస్థానంలో శుక్రుడు ఉంటే ఏమవుతుంది, ధనస్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్లయితే భోగభాగ్యాలన్నీ ఉంటాయి, కళల యందు ఆసక్తి ఉంటుంది, కళాత్మకంగా డబ్బులు సంపాదిస్తాడు, సినిమాల్లోనూ, నాటకాల్లోనూ, టీవీల్లోనూ. అలాగే మనకు ఉన్నటువంటి కళలు అన్నిట్లో కూడా ఏదో ఒక రకమైనటువంటి కళ ఉంటుంది. ఈ కళలన్నింటిలో ఏదో ఒక దాంట్లో కళల పరంగా ధన సంపాదన ఉంటుంది. ప్రియమైనటువంటి భార్య, ప్రియమైనటువంటి భర్త, ఇష్టపడి చేసుకునేటువంటి భార్య, ఇష్టమైనటువంటి భర్త, ధనం బాగుంటుంది, విద్యపరంగా బాగుంటుంది, భార్య కూడా సంపాదిస్తూ ఉంటుంది అనమాట. ఏ సాఫ్ట్వేర్ రంగంలోనూ
లేకపోతే టీచింగ్ ప్రొఫెషన్, ఇటువంటి వాటిలో కూడా ఆవిడ ధన సంపాదన ఉంటుంది. విద్య బాగుంటుంది. ఈ జాతకుడికి పూర్ణాయుర్దాయం కూడా ఉంటుంది. కవి అవుతాడు, సంగీత విద్వాంసుడు అవుతాడు, కళల యందు ఆసక్తి బాగుంటుంది. అలాగే ధనస్థానంలో శని ఉంటే ఏమవుతుంది? ధనస్థానంలో శని ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ వ్యక్తికి. ఇది ముఖ్యంగా శని దశాంతర దశల్లో కనపడుతూ ఉంటుంది. ఎదుటివాడు మోసమైనా చేస్తాడు, లేకపోతే ఇతను మోసం చేసినా బ్రతకాల్సి వస్తుంది. అప్పుడప్పుడు అబద్ధాలు ఎక్కువ చెప్తూ ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటాడు. ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా అవతల వ్యక్తి అతనికి ఆ పని చేయడు. ఆలోచన కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా ఆలోచన ఉండదు. ఏదో వెర్రిగా తినడం, లేకపోతే మొత్తం మానేయడం, టైం టు టైం ఏమి ఉండదు. మాట్లాడేటువంటి విషయంలో కూడా అతను మాట్లాడుతుంటే కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవతల వాడికి ఆచితూచి మాట్లాడాలి. ఇతరులందరూ కూడా అతన్ని కొంచెం తక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే ఒంటరిగా బ్రతకాల్సినటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే కుటుంబ సుఖం లేకపోవడం కూడా జరుగుతుంది. అదే ధనస్థానంలో కనుక రాహు ఉన్నట్లయితే మాటలు కొంచెం నెత్తిగా వస్తాయి. అయితే కొన్ని మాటలు పలకవు. కొంతమందికి చూస్తూ ఉంటాం మనం, కొన్ని మాటలు పలకవు. అన్ని బాగానే మాట్లాడతాడు, కొన్ని పలకవు. సాఫీగా మాట్లాడలేకపోవడం, ఎప్పుడు కూడా ముఖానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవో ఒకటి ఉంటాయి. తొందర స్వభావం ఎక్కువ ఉంటుంది. ఉద్రేకంగా ఉంటాడు. ఉద్యోగం సంపాదిస్తాడు. డాక్టర్స్ అయితే కంటి డాక్టర్ అవుతారు. డాక్టర్ ధనపరంగా డబ్బులు సంపాదించడం జరుగుతుంది. వైద్య వృత్తి బాగుంటుంది వీళ్ళకి. అదే ధనస్థానంలో కనుక కేతు ఉన్నట్లయితే